జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అనుకుంటున్నారు, బాగుంటారు. ఫ్రెండ్స్ ఈరోజు మనము స్క్వేర్స్ ట్రిక్ డిస్కస్ చేసుకుందాం. చాలా చాలా మంచి వీడియో, చాలా మంచి వీడియో. ఇలాంటి ట్రిక్స్, ఇలాంటి వీడియో మీరు ఇప్పుడు దాకా ఎప్పుడు చూసి ఉండరు. ఈ వీడియో మీరు లాస్ట్ దాకా చూస్తే మీకే అర్థమవుతుంది. 1 to 1000 వరకు మనము స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. విత్ ఇన్ మినిట్స్లో కాదు, విత్ ఇన్ సెకండ్స్లో. మీరు క్యాలిక్యులేటర్ లేకుండా క్యాలిక్యులేటర్ స్పీడ్ కన్నా మీరు స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది మరి మీరు వేళ్ళలోనే స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది నా గ్యారంటీ. ఇది నేను చూపిస్తాను మీకు 1 to 1000 వరకు. చూసుకోండి. ఫస్ట్ యూనిట్ డిజిట్ 5లో ఉన్నప్పుడు, యూనిట్ డిజిట్ అంటే ఏం బ్రో అంటే, ఇప్పుడు చూసుకోండి, ఒక నంబర్ ఉంటుంది. ఒక నంబర్ తీసుకోండి. ఇప్పుడు 25లో 5 వచ్చేసి యూనిట్ డిజిట్, అదే 2 వచ్చేసి టెన్స్ డిజిట్. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏమంటే యూనిట్ డిజిట్. మీరు కానీ ఏ నంబర్కైనా యూనిట్ డిజిట్లో 5 వస్తే ఈ ట్రిక్ అప్లికేబుల్ అవుతుంది. యూనిట్ డిజిట్లో 5 వస్తే ఈ ట్రిక్ అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 స్క్వేర్ చూస్తున్నాం. 25 స్క్వేర్కి యూనిట్ డిజిట్లో ఏమొచ్చిందండి? 5 వచ్చింది. అప్పుడు ఈ ట్రిక్ వర్తిస్తుంది ఈ స్క్వేర్స్. అప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ స్టెప్ ఏమంటే, మనం ఏదైతే యూనిట్ డిజిట్ ఉందో దీన్ని స్క్వేర్ చేయాలి. ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. 5 స్క్వేర్ ఎంత? 25. తర్వాత రెండో స్టెప్ ఏమంటే, ఇప్పుడు ఈ నెంబర్ అయిపోయింది, ఇప్పుడు ఈ నెంబర్ మిగిలింది కదా. నెక్స్ట్ నెంబర్ ఏది? 2000. నెక్స్ట్ నెంబర్ ఏది వస్తుంది? 3 వస్తుంది. అప్పుడు 2 into 3 చేసి ఏదైతే వాల్యూ వస్తుందో ఇక్కడ రాయాలి. 2 3 6 25. చూసుకోండి, 25 స్క్వేర్ ఎంత అండి? 625. తర్వాత 15 స్క్వేర్ చూసుకుందాం. 15 స్క్వేర్ ఫస్ట్ మనం ఏం చేయాలండి? ఫస్ట్ యూనిట్ డిజిట్ ఏదైతే ఉందో ఈ 5 ఉందో 5 స్క్వేర్ చేయాలి. 5 స్క్వేర్ ఎంత? 25. తర్వాత ఇక్కడ ఏదో టెన్స్ డిజిట్లో 1 నెంబర్ ఉందో 1 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏది? 2. 1ని 2ని ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. 1 2 2. 225 వచ్చిందా లేదండి? వచ్చింది. మీరు కానీ 1 to 1000 స్క్వేర్స్ ట్రిక్ విత్ ఇన్ సెకండ్స్లో ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు రావాల్సింది ఏమంటే, మీకు 1 to 10 వరకు స్క్వేర్స్ గుర్తుండాలి. ఏం గుర్తుండాలి? 1 to 10 వరకు మీకు స్క్వేర్స్ అనేది గుర్తుండాలి. ఇప్పుడు నేను స్క్వేర్స్ మరి 1 to 10 రాసేస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో పూర్తి దాకా చూడండి, ఎందుకంటే మీరు పూర్తి దాకా చూడలేకపోతే అర్థం కాదు. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 81, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. ఇప్పుడు చూసుకోండి, నెక్స్ట్ నెంబర్ని మనం ఏం చేద్దామంటే ఫైండ్ అవుట్ చేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ చూసుకోండి, ఏదో ఒక నెంబర్ చూసుకోండి. 35 స్క్వేర్ని మనము క్యాలిక్యులేటర్ స్పీడ్ కన్నా ఫైండ్ అవుట్ చేయాలి. అది మరి బ్రెయిన్లోనే ఫైండ్ అవుట్ చేయాలంటే 5 స్క్వేర్ 25, 3 తర్వాత నెంబర్ ఇది 4, 3 4 ఎంత అంటే 12, 6 25. ఆన్సర్ ఎంత? 1225. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను బేసిక్గా ఎలాగంటే, ఏదైతే యూనిట్ డిజిట్లో 5 ఉండాలి. 5 ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే 5 స్క్వేర్ చేయాలి. 5 స్క్వేర్ 25. తర్వాత 3 తర్వాత నెక్స్ట్ డిజిట్ ఏది? 4. 3ని 4ని ఏం చేయాలి? మనము మల్టిప్లికేషన్ చేయాలి, ఇంటూ చేయాలి. 3 4 12. వచ్చిందా లేదండి? వచ్చింది. ఇప్పుడు 45కి చూసుకుందాం. 45 హోల్ స్క్వేర్ చూసుకోండి, క్యాలిక్యులేషన్ చేసుకోండి బ్రెయిన్లో. 5 స్క్వేర్ 25. 4 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏది? 5. 4 into 5 20, 25. ఆన్సర్ ఎంత? 25. ఇప్పుడు చూసుకుందాం, చూపిస్తా. 25 చూసుకో. 25. 5 స్క్వేర్ ఫస్ట్ ఏం చేయాలి? యూనిట్ డిజిట్లో స్క్వేర్ చేయాలి. 5 స్క్వేర్ 25. తర్వాత ఏదైతే 4 ఉందో, తర్వాత 4 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏది? 5. 4ని 5ని ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. 4 5 20. వచ్చింది లేదా? వచ్చింది. ఇప్పుడు బిలో 100 నెంబర్స్ చూస్తున్నాం. అబోవ్ 100 నెంబర్స్ ఉంటే ఎలా చేయాలో చూపిస్తాను. చూసుకోండి, వీడియో ఎండ్ దాకా చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. 105 హోల్ స్క్వేర్ ఎంత? 105 హోల్ స్క్వేర్ని చూసుకుందాం. మీకు అంత డౌట్ ఉంటే క్యాలిక్యులేటర్ కొట్టి చూడండి, ఒక నిమిషం టైం ఇచ్చి క్యాలిక్యులేటర్ కొట్టి చూడండి. క్యాలిక్యులేటర్ స్పీడ్ కన్నా మనం చేసేస్తాము. చూసుకోండి, ఫస్ట్ ఏం చేయాలి? యూనిట్ డిజిట్ స్క్వేర్ చేయాలి. 2 5 2 స్క్వేర్ ఎంత? 5 స్క్వేర్ ఎంత? 5 స్క్వేర్ ఎంత అండి? 25. ఇక్కడ 25 రాసుకోండి.
తర్వాత ఏం చేయాలంటే ఏదైతే ఈ 10 ఉందో నెక్స్ట్ నెంబర్ ఏది 10 తర్వాత 11, 10 11ని ఏం చేయాలి ఇంటూ చేయాలి. 10 11 ఎంత 110. ఇప్పుడు నేను బ్రెయిన్లో చేసేస్తా. 5 స్క్వేర్ 25, 10 తర్వాత 11, 11 10 జా 110, 110 25. ఇప్పుడు చూసుకోండి 115 హోల్ స్క్వేర్ ఎంతండి 114 హోల్ స్క్వేర్. చూసుకోండి 115 హోల్ స్క్వేర్ కదా, నేను బ్రెయిన్లో చేస్తా. 5 స్క్వేర్ 25, 11 ఇంటూ 12, 12 11 ఎంత అండి 120, 130, 132 25. ఇప్పుడు నేను చూపిస్తా చూసుకోండి. 5 స్క్వేర్ ఎంత 25, 11 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏది 12, 11 12 ఎంత అండి 12 11 ఎంత ఇట్లా చేసుకోండి. 11 12 ఎంత అంటే 132, 132 25 వచ్చేసింది. ఇప్పుడు మనకు ఏదైతే యూనిట్ డిజిట్లో 5 ఉన్న నంబర్కి మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ట్రిక్ ఈజీగా వచ్చేసింది. చూసుకోండి ట్రిక్ బాగుంది కదా. ఇప్పుడు నేను మీకు అర్థమైందో లేదో నేను తెలుసుకోవడానికి మీకు క్వశ్చన్ నెంబర్ 1 హోంవర్క్ ఇస్తున్నా. అంటే హోంవర్క్ అంటే మీరు సాల్వ్ చేసి నాకు కామెంట్లో చెప్పాలి. సాల్వ్ చేసి నాకు కామెంట్లో చెప్పాలి. చూసుకోండి క్వశ్చన్ నెంబర్ 1 ఏమి ఇస్తున్నానంటే మీరు వచ్చేసి నాకు 55 హోల్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయండి. 55 స్క్వేర్ ఎంత అవుతుందో ఆన్సర్ కామెంట్లో తెలపండి. క్వశ్చన్ నెంబర్ 1 పెట్టి 55 స్క్వేర్ చెప్పండి. తర్వాత మనము నెక్స్ట్ ట్రిక్స్ డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చూసుకోండి నియర్ 100 కన్నా దగ్గరలో ఉన్న నెంబర్స్కి మనం స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సెకండ్స్లో చూసుకుందాం. చూసుకోండి ఇప్పుడు ఇక్కడ మీకు 99 స్క్వేర్ ఉంది. చూసుకోండి ఇది 100కి ఎంత తక్కువ ఉంది -1 తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది -1 తక్కువ ఉంది. 100 వచ్చేసి మన బేస్ అది. ఇప్పుడు చూసుకోండి ఎంత తక్కువ ఉంది 100కి -1 తక్కువ ఉంది. ఇప్పుడు ఏదైతే ఇది మైనస్ ఉందో ఏదైతే ఎంతైతే తక్కువ ఉందో దాన్ని స్క్వేర్ చేయాలి. 1 స్క్వేర్ ఎంత 1 స్క్వేర్ వచ్చేసి 1 మనము బట్ మన బేస్లో 100లో ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 2 జీరోస్ ఉన్నాయి. అందుకే మనము దాన్ని డబల్ డిజిట్లో రాసుకుందాం. అంటే 1 స్క్వేర్ 1 కదా, అదే మనం 1 స్క్వేర్ని డబల్ డిజిట్లో రాసుకుంటే 02 అవుతుంది. ఇక్కడ 02 రాసుకోండి యూనిట్ డిజిట్స్లో. తర్వాత ఏదైతే ఈ -1 ఉందో 99 నుండి -1 సపరేట్ చేయండి 91 వస్తుంది. ఇదే మన ఆన్సర్ 99 స్క్వేర్. ఏం చేయాలో చెప్తా చూసుకోండి. ఫస్ట్ 100 దగ్గర ఉన్న నెంబర్ చూసుకోండి. చూసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే 100లో ఎంత తక్కువ ఉందో చూసుకోండి. 100లో ఎంత తక్కువ ఉందో చూసుకోండి. చూసుకున్నారు ఎంత తక్కువ ఉంది ఇక్కడ -1 తక్కువ ఉంది. ఈ -1 ఏదైతే ఉందో ఎంతైతే తక్కువ ఉందో దాన్ని స్క్వేర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఎంత తక్కువ ఉంది -1 తక్కువ ఉంది. దీన్ని స్క్వేర్ చేయండి ఎంత వస్తుంది 1 స్క్వేర్ ఎంత 1 స్క్వేర్ ఎంత అండి 1. ఇప్పుడు మనం ఏంటంటే మన బేస్ వచ్చేసి 2 జీరోస్ ఉన్నాయి. అందుకే మనము యూనిట్ డిజిట్లో 2 జీరోస్ వచ్చేలాగా రాసుకున్నాం. అందుకు ఈ 1 కాస్త 0 యాడ్ చేస్తాం 01 అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ -1 ఉందో ఏదైతే 99 ఉందో దీనిలో -1 చేయండి 91 వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకో నెంబర్ చూపిస్తాను మీకు 98 స్క్వేర్. 98 స్క్వేర్కి ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలాగుంటుందో ఎలాగొస్తుందో ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. చూసుకోండి ఇప్పుడు 100లో ఎంత తక్కువ ఉందండి -2 తక్కువ ఉంది. ఏదైతే ఇది -2 ఉందో దీన్ని స్క్వేర్ చేయండి ఎంత 2 స్క్వేర్ ఎంత 4 అంటే 04 రాసుకోవాలి. డబల్ డిజిట్లో రావాలి మనకు యూనిట్ డిజిట్ 2 డిజిట్స్లో రావాలి. అందుకే 04. తర్వాత ఏదైతే 98 నుండి -2 సపరేట్ చేయండి. 98లో 2 పోతే ఎంత అండి 96. ఆన్సర్ ఇదే. తర్వాత ఇంకో నెంబర్ చూపిస్తాం 93 స్క్వేర్. చూసుకోండి 100 కన్నా 100 ఎంత తక్కువ ఉంది 100కి -7 తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది -7 తక్కువ ఉంది. మనం ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని స్క్వేర్ చేయాలి. 7 స్క్వేర్ ఎంత 49. ఇక్కడ మనము 0 యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు బ్రో 0 యాడ్ చేయాల్సిన అవసరం లేదు, పైన దానికి యాడ్ చేస్తాం 98కి యాడ్ చేస్తాం 91కి యాడ్ చేస్తాం. దీనికి ఎందుకంటే మనం వచ్చేసి ఇది 1కి కానీ ఇక్కడ 01 వచ్చింది, ఇక్కడ 04 వచ్చింది. అంటే మనకు డబల్ డిజిట్లో మనం యూనిట్ డిజిట్ రాయాలి, అంటే 2 డిజిట్స్లో రాయాలి. బట్ మనం స్క్వేర్ చేస్తే సింగిల్ డిజిట్ వచ్చింది, అందుకే 0 తీసుకున్నాం. ఇక్కడ 7 స్క్వేర్ ఆల్రెడీ 49, ఆల్రెడీ 2 డిజిట్స్లో వస్తుంది యూనిట్ డిజిట్లో. మనకు 0 పెట్టాల్సిన అవసరం ఉందా లేదు, అందుకే 0 వచ్చేసి నేను పెట్టలేదు ఇక్కడ. తర్వాత 93 నుండి
మీరు ఏం చేయాలంటే 7ని సపరేట్ చేయాలి. చూసుకోండి 13, ఇక్కడ బారింగ్ తీసుకోండి 13 అవుతుంది. 13లో 7 పోతే ఎంత అండి? 6. ఇక్కడ 1 తీసుకుంటారు ఆల్రెడీ, ఇక్కడ 8 ఉంటాయి, 86 ఎంత అండి? 86. తర్వాత మీకు ఇంకో నంబర్కి మరి నేను చూపిస్తా, మీకు ట్రిపుల్ డిజిట్లో వస్తే ఎలా చేయాలో. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు మీకు 85 స్క్వేర్ చెప్తా. 85 స్క్వేర్, ఇది మనం చెప్పిన యూనిట్ డిజిట్ 5 స్క్వేర్ మీరు చేయొచ్చు. 5 స్క్వేర్ ఎంత? 25. 8 9 ఎంత అండి? 72. 72 25 ఎంతండి? 72 25 ఆన్సర్ వస్తుంది. బట్ మనము ఈ ట్రిక్ ఎలా చేయొచ్చో చూపిస్తా. నెక్స్ట్ ఒక క్వశ్చన్ మరి చెప్తా, చూసుకోండి ఎలా చేయాలంటే దీన్ని. ఫస్ట్ 100కి ఎంత తక్కువ ఉంది అండి? ఇది -15 తక్కువ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? దీన్ని స్క్వేర్ చేయాలి. 15 స్క్వేర్ ఎంత? 225. 225 ఇక్కడ 3 డిజిట్స్ వస్తాయి, 1 2 3, 1 10 100. బట్ మనకు కావాల్సింది 2 డిజిట్స్ మాత్రమే. ఓన్లీ 2 డిజిట్స్ మాత్రమే మనము యూనిట్ ప్లేస్లో పెట్టాలి. అందుకే ఏదైతే ఈ 2 ఉందో దీన్ని ఇక్కడ పైన పెట్టుకోండి. పైన పెట్టుకోండి అంటే ఏమంటే మనం బారింగ్ తీసుకుంటాం కదా, అడిషన్ సపరేషన్ చేస్తాం కదా, దాన్ని అప్పుడు ప్లస్లో యాడ్ చేసింది. ఇప్పుడు ఏం చేయండి అంటే 85లో 15ని సపరేట్ చేసింది, అంటే 85లో -15ని తీసివేయండి. 15లో 5 పోతే 10, 7లో 1 పోతే 8లో 1 పోతే 7, ఇక్కడ 2 ఉంటుంది. ఈ 2 ఎక్కడ నుండి వచ్చే? ఇక్కడ 225 ఉంది కదా, మనం యూనిట్ డిజిట్లో 2 రాసుకోండి. ఈ 2 బారింగ్ అయిపోతుంది, ఇక్కడ +2, అప్పుడు ఎంత అవుతుంది? 72. 2 మ్యాచ్ అయిందా లేదండి? అయింది. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ ఒకటి చూపిస్తా. ఇది చేసిన తర్వాత నేను ఒక క్వశ్చన్ ఇస్తా, ఈ క్వశ్చన్ని మీరు నాకు హోంవర్క్ చెప్పిస్తే చాలు. 88 స్క్వేర్. ఫస్ట్ మనం ఏం చేయాలి? 100కి ఎంత తక్కువ ఉందో చూసుకోండి. 100కి ఎంత తక్కువ ఉందండి? -12 తక్కువ ఉంది. ఈ -12 ఏం చేయాలి? మనం స్క్వేర్ చేయాలి. బ్రో -12 స్క్వేర్ చేస్తే -144 వస్తుంది ఏం బ్రో అంటే రాదు. ఎందుకంటే చెప్తా చూసుకోండి. ఎందుకు సార్ రాదంటే, మనం ఏ నెంబర్దైనా స్క్వేర్ చేసేటప్పుడు అది మైనస్లో ఉంటే అది పాజిటివ్ అయిపోతుంది. ఎలాగంటే ఇప్పుడు చూసుకోండి, దీన్ని ప్రూఫ్ మరి చేపిస్తా. ఇప్పుడు స్క్వేర్ అంటే ఏమండి? ఇప్పుడు రాస్తాం కదా 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే మనం దీన్ని ఎలా రాయొచ్చు? 4 × 4 రాయొచ్చు. ఇప్పుడు అదే -4 హోల్ స్క్వేర్ చూసుకోండి. -4 × -4, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏమండి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ఏ. ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. అలాగా మనము -4ని -4 × -4 రాస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అందుకే మనము ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా ప్లస్ రాసుకుంటాం. ఇప్పుడు చూసుకోండి, మనకి ఇది 12 ఎంతండి? 12. ఇప్పుడు చూసుకోండి 12 కదా, 12 స్క్వేర్ ఎంత? 44, 144. ఇక్కడ యూనిట్ డిజిట్లో మనము 2 డిజిట్స్ మాత్రమే రాసుకోవాలి, 2 నెంబర్స్ మాత్రమే రాసుకోవాలి. ఇంకా ఒకటి మిగిలింది ఇక్కడ తీసుకోండి. తర్వాత 88 నుండి 12 సపరేట్ చేసుకోండి. 8 నుండి 2 పోతే 6, 8 నుండి 1 పోతే 76, ప్లస్ ఇది ఏదైతే ఒక మిగిలి ఉంటుందో 44, 144లో దీన్ని యాడ్ చేయండి. 77 ఎంతండి? 7744. ఇప్పుడు నెక్స్ట్ ట్రిక్ డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి ఫ్రెండ్స్, మన క్వశ్చన్ ఏమంటే ఇప్పుడు 100 కన్నా ఎక్కువ నెంబర్లు ఉన్నప్పుడు మనం స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇది మరి సెకండ్స్లో, ఇది మరి వేలతోనే. చూసుకోండి, ఇప్పుడు ఏదైతే మీకు తక్కువ ఉన్నప్పుడు ఎలా అయితే ఫైండ్ అవుట్ చేయమన్నానో సేమ్ కాన్సెప్ట్, సేమ్ లాజిక్ ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. బట్ ఒక డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ ఏదో చెప్పాను. చూసుకోండి, ఇప్పుడు 101 బేస్ వచ్చేసి మన 100 కన్నా 101 ఎంత ఎక్కువ ఉందండి? +1 ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? +1. అదే 99 అప్పుడు -1 తక్కువ ఉంది. 101 అప్పుడు 1 ఎక్కువ ఉంది, +1 ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? సారీ, అదే మైనస్లు ఉన్నప్పుడు ఏం చేసినాము? దీన్ని స్క్వేర్ చేసినాము. ఇప్పుడు మరి దీన్ని స్క్వేర్ చేయండి. 1 స్క్వేర్ ఎంత? 01. ఇది ఎందుకు రాసుకోవాలో చెప్పా, ప్రతిసారి చెప్తే అది బోరింగ్ అయిపోతుంది. తర్వాత ఏదైతే 101 ఉందో +1 యాడ్ చేయండి, 102 అవుతుంది. అదే మైనస్ ఉన్నప్పుడు మైనస్ చేసినాము, ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ చేసినాము. ఫస్ట్ ఏదైతే ఎంత 100 కన్నా ఎంత ఎక్కువ ఉందో తక్కువ ఉందో దాన్ని స్క్వేర్ చేస్తాము. స్క్వేర్ చేసిన తర్వాత మైనస్ ఉంటే మైనస్ చేస్తాము, ప్లస్ ఉంటే ప్లస్ చేస్తాం, రాసేస్తాం, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూసుకోండి 102 ఇదే.
ఇప్పుడు 102 హోల్ స్క్వేర్కి నేను బ్రెయిన్లో చెప్పేస్తా. 2 స్క్వేర్ 04, 103 +2 ఎక్కువ ఉంది, +2 ఉంటే 104, 104. ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ ఇది ఎంత ఎక్కువ ఉందండి, ఎంత ఎక్కువ ఉంది, 100 కన్నా +2 ఎక్కువ ఉంది. +2 స్క్వేర్ చేయండి 04 వస్తుంది. తర్వాత ఈ 102లో 2 యాడ్ చేయండి 4 వస్తుంది, 0 వస్తుంది, 104 వస్తుంది. వచ్చిందా లేదండి, బ్రెయిన్లోనే చేసా కదా. అది 103 హోల్ స్క్వేర్. ఎలాగా, 09 ఎంత ఎక్కువ ఉంది, 3 ఎక్కువ ఉంది, 106. ఇది ఆన్సర్. అలాగా సింపుల్ అండి. 105 హోల్ స్క్వేర్, 105 హోల్ స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత, 25. ఎంత ఎక్కువ ఉంది, 5 ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది, 5 ఎక్కువ ఉంది. 105లో 5 యాడ్ చేస్తే 110. ఇది మనము యూనిట్ డిజిట్లో మెథడ్ మీద ఫైండ్ అవుట్ చేయొచ్చు. 5 స్క్వేర్ 25, 10 తర్వాత నెక్స్ట్ నెంబర్ అనేది 11, 10 11 జా 110. ఇలా మరి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ మీకు చూపిస్తా. ఇంకో క్వశ్చన్ చూపిస్తే మీకు కొద్దిగా అర్థమైనట్లు ఉంటుంది, కొద్దిగా లాజిక్గా ఉంటుంది. ఎందుకంటే ఈ క్వశ్చన్ చూపిస్తే మీకు 3 డిజిట్స్ వచ్చినప్పుడు మరి ఎలా చేయాలో అర్థం అవ్వాలి. ఇప్పుడు మనం స్క్వేర్ చేసినప్పుడు అదే 10కి 10 స్క్వేర్ కానీ 11 స్క్వేర్ చేస్తే మనకు 3 డిజిట్లు వస్తుంది. ఆ 3 డిజిట్లు వచ్చినప్పుడు మనం ఎలా చేయాలో చూపిస్తా. ఫస్ట్ ఏదంటే 112 హోల్ స్క్వేర్ చూసుకుందాం. 112 స్క్వేర్కి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తా, చూసుకోండి. ఫస్ట్ చేయాల్సిన పని ఏది, 100 కన్నా 100 కన్నా తక్కువ ఏదైనా కానీ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే 100 కన్నా అబు కానీ తక్కువ కానీ ఉన్న ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఫస్ట్ చేయాల్సింది 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది. ఇది ఎంత ఎక్కువ ఉంది, 100 కన్నా +12 ఎక్కువ ఉంది. ఈ +12ని మీరు ఏం చేయాలంటే స్క్వేర్ చేయాలి. ఫస్ట్ 144, 12 స్క్వేర్ ఎంత, ఒక 20 దాకా స్క్వేర్స్ నేర్చుకోండి అండి. 20 దాకా నేర్చుకుంటే మీరు 1000 దాకా స్క్వేర్స్ చేయొచ్చు. 12 స్క్వేర్ ఎంత, 144. మనకు యూనిట్ డిజిట్లో 2 డిజిట్సే కావాలి. ఎంత, యూనిట్ డిజిట్లో మనకు 2 డిజిట్సే కావాలి. బట్ నేను ఇక్కడ 44 ఇక్కడ పెడతా. బ్రో ఇది ఒకటి ఉండదు కదా బ్రో, ఎక్కడ వెళ్తుంది అంటే చూపిస్తుంది ఎక్కడ వెళ్తుంది. ఇప్పుడు ఏమంటే ఏదైతే 112 ఉందో 100కి ఎంతైతే ఎక్కువ ఉందో దీన్ని యాడ్ చేయాలి, అంతే, అడిషన్ చేయాలి. ఒకవేళ తక్కువ ఉంటే మైనస్ చేస్తాం, ఎక్కువ ఉంటే అడిషన్ చేయాలి. 2 4 2 1. తర్వాత ఏదైతే మన 1 మిగిలిందో, మనం ఏదైతే స్క్వేర్ చేసేటప్పుడు ఏదైతే 1 మిగిలిందో ఇది బారోయింగ్లో తీసుకున్నాం, ఇక్కడ యాడ్ చేయండి. 1 2 5 4 4. సింపుల్ అండి. ఎంత, 1 2 4 4. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ మరి చూపిస్తా అండి. 115 హోల్ స్క్వేర్ 5 స్క్వేర్ 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది, +15 ఎక్కువ ఉంది. దీన్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ స్క్వేర్ చేయాలి. 15 స్క్వేర్ ఎంత, 225. బట్ మనకి యూనిట్ డిజిట్లు ఎన్ని డిజిట్స్ కావాలి, ఓన్లీ 2 డిజిట్స్ కావాలి. ఇక్కడ 25 రాసుకోండి. తర్వాత 15ని 115ని 15 అడిషన్ చేయండి. 3 1 ఎంత అవుతుంది, 130 అవుతుంది. బట్ మనకి ఇక్కడ ఏదైతే 2 మిగిలిందో, ఈ బారింగ్ తీసుకున్న ఏదైతే 2 మిగిలిందో ఈ 2ని మరి యాడ్ చేయండి, 132 అవుతుంది. ఇది ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము నియర్ 1000లో దగ్గరున్న నెంబర్స్ని మనం ఇప్పుడు స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం, అది మరి సెకండ్స్లోనే. ఇప్పుడు ఏదైతే మీకు కాన్సెప్ట్ చెప్పానో ఆ కాన్సెప్ట్ మీదనే మీకు స్క్వేర్స్ చూపిస్తా. అది నా గ్యారంటీ. ఎవరికైతే మ్యాథ్స్ అర్థం కాదో వాళ్ళకు మరి మ్యాథ్స్ అర్థమయ్యే విధంగా చెప్పేవాడే మీ CWA సార్. చూసుకోండి, 1000కి 1000కి దగ్గర ఉన్న నెంబర్లకు మనం స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తా. సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు చూసుకోండి, మనది ఇప్పుడు బేస్ ఎంత అయింది, ఇప్పుడు 999 999 999 ఏ నెంబర్కి దగ్గర ఉంది, 1000. అప్పుడు మన బేస్ ఏమవుతుంది, 1000 అవుతుంది. తర్వాత ఇది 999 1000కి ఎంత తక్కువ ఉంది, 999 1000కి ఎంత తక్కువ ఉంది, -1 తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది, -1 తక్కువ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, అన్ని కాన్సెప్ట్లో 100 అబవ్ ఉన్న అదే చూసుకున్నాము, 100 తక్కువ ఉన్న ఇదే కాన్సెప్ట్ చూసినాము. ఇప్పుడు మరి ఇదే కాన్సెప్ట్. ఇది 1 స్క్వేర్ కదా, ఎంతైతే తక్కువ ఉందో దాన్ని ఏం చేయాలి, మనం స్క్వేర్ చేయాలి. 1 స్క్వేర్ ఎంత, 1. ఇక్కడ 01 అప్పుడు రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ గమనించండి, బేస్లో కొద్దిగా ఒకే చిన్న పాయింట్. ఇప్పుడు బేస్లో మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3. అప్పుడు 100లో మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 జీరోస్ ఉన్నాయి. ఇప్పుడు అదే 1000లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి. అందుకే మనము ఏదైనా స్క్వేర్ చేసేటప్పుడు అది 3 డిజిట్స్ వచ్చేలాగా రాసుకోవాలి. 3 డిజిట్స్ ఎలా వస్తుంది, మీరు ఇంకో 0 యాడ్ చేస్తే అయిపోయింది. అదే ఒకవేళ 12 స్క్వేర్కి 10 స్క్వేర్ కన్నా ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా 3 డిజిట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
అప్పుడు ఏం చేసినాము, అది 1ని మిగిలించుకొని బారోయింగ్గా పంపించుకున్నాం. బట్ ఇప్పుడు పంపించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ బేస్లో 3 జీరోస్ ఉన్నాయి కదా, మనం స్క్వేర్ చేసినప్పుడు మరి మనం బేస్లో 3 స్క్వేర్స్ రావాలి, 3 జీరోస్ రావాలి. అందుకే 0 0 1. తర్వాత ఏం చేయండి అంటే ఏదైతే 999 ఉందో, ఏదైతే 999 ఉందో -1 సపరేట్ చేయండి. 9లో 1 పోతే 8 9 9 9980. ఇదే ఆన్సర్. మీరు క్యాలిక్యులేటర్ ఒకటి చూడండి. ఇప్పుడు 998 హోల్ స్క్వేర్, 998కి హోల్ స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చెప్పా. 1000కి ఎంత తక్కువ ఉంది, -2 తక్కువ ఉంది. ఈ -2ని మనం ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసి ఎంత వస్తుంది, 4 వస్తుంది. నేను చెప్పాను మీకు, ఇది బేస్ ఎంత ఉంది, 1000 అన్నప్పుడు మనకి యూనిట్ డిజిట్లో 3 జీరోస్ ఉంటాయి కదా, ఇక్కడ మరి 3 జీరోస్ వచ్చేలాగా రాసుకోవాలి. అందుకే ఒక 0 యాడ్ చేస్తున్నాను. తర్వాత సింపుల్ ఏమి, ఈ 998లో -2 సపరేట్ చేయండి, 6 వస్తుంది, 9 వస్తుంది, 9 వస్తుంది. ఇదే మీ ఆన్సర్. తర్వాత ఈ క్వశ్చన్ చూసుకోండి, నేను సింపుల్గా చెప్తా, బ్రెయిన్లోనే చెప్తా. 997 హోల్ స్క్వేర్కి ఎంత డిఫరెన్స్ ఉంది, 3 అంటే 9, 0 0 9. తర్వాత 97లో 3 సపరేట్ చేస్తే 94 0 0 9 ఆన్సర్. 94 0 0 9 ఆన్సర్. చూసుకుందాం వచ్చిందో లేదో చూసుకుందాం. ఇది మన ఆన్సర్. చూసుకోండి. 7 స్క్వేర్, సారీ, ఫస్ట్ మనకు 1000కి ఎంత తక్కువ ఉందండి, -3 తక్కువ ఉంది. ఈ తక్కువ ఉన్న దాన్ని మనం ఎంతైతే తక్కువ ఉందో దాన్ని ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేయండి. 3 స్క్వేర్ ఎంత, 9. బట్ మనకు బేస్ 3 డిజిట్స్ ఉంది, మనం యూనిట్ డిజిట్లో 3 డిజిట్స్లో రావాలి. అందుకే ఇక్కడ 0 రాసుకుంటాం. తర్వాత 997లో 3 సపరేట్ చేయండి, 4 వస్తుంది, 9 వస్తుంది, 9 వస్తుంది. చూసుకోండి వచ్చిందా లేదండి, 994809 వచ్చిందా లేదండి, వచ్చింది. ట్రిక్ వస్తుంది. తర్వాత ఇప్పుడు ఏమంటే కొద్దిగా 1000 కన్నా కొద్దిగా ఒక 10 నెంబర్స్ 12 నెంబర్స్ దూరం ఉన్న నెంబర్స్ మనము ఇప్పుడు వచ్చేసి చూస్తున్నాం. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. 988 హోల్ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలండి, 1000కి ఎంత తక్కువ ఉంది చూసుకోండి. ఎంత తక్కువ ఉంది, -12 తక్కువ ఉంది. ఏదైతే తక్కువ ఉన్న నెంబర్ది స్క్వేర్ చేయండి. 2 హోల్ స్క్వేర్ ఎంత, 144. ఎంత, 144 డైరెక్ట్గా రాసుకోండి. ఎందుకు బ్రో 100లో 44 రాసుకున్నావు, తక్కువ ఉన్న 44 రాసుకున్నావు, ఎక్కువ ఉన్న 44 రాసుకున్నావు, ఇప్పుడు ఎందుకు 144 రాసుకున్నావు అంటే ఇక్కడ బేస్ చూసుకోండి. 1 2 3 జీరోస్ ఉన్నాయి. అందుకే మనం 1 2 3 జీరోస్ వచ్చేలాగా రాసుకోవాలి. అదే 100లో చూసుకుంటే 2 జీరోలు వస్తాయి. అందుకే 2 డిజిట్స్ మాత్రమే రాసుకోవాలి అలాగా. తర్వాత 988 నుండి 12 సపరేట్ చేయండి. ఇంకా సింపుల్గా చెప్తా చూసుకోండి. మీరు ఈ 9 వదిలేండి, ఈ 9ని మరి రాసేయండి. ఇక్కడ 88లో ఇది మాత్రమే సపరేట్ చేయండి. 8లో 2 పోతే 6, 8లో 1 పోతే 8లో 1 పోతే 7. ఇదే ఆన్సర్ అండి. ఆన్సర్ ఏమి, ఇదే. క్యాలిక్యులేటర్ కొట్టైనా చూసుకోండి, ఇదే ఆన్సర్ వస్తుంది. ఒకవేళ మీరు తక్కువ ఉన్నా ఇలా చూసుకోవాలి. ఇప్పుడు 1000కి ఎక్కువ ఉంటే ఎలా చేయాలి, 1000కి ఎక్కువ ఉంటే ఎలా చేయాలి, సేమ్ కాన్సెప్ట్ అండి. ఏమి మార్పు ఉండదు, సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు చూసుకోండి, 1001 హోల్ స్క్వేర్ ఎంత, ఇది 1001 హోల్ స్క్వేర్కి చూసుకోండి 1000 కన్నా ఎంత ఎక్కువ ఉంది, +1 ఎక్కువ ఉంది. దీన్ని స్క్వేర్ చేయండి. 1 స్క్వేర్ ఎంత, 0 0 1. ఈ 2 జీరోలు ఎందుకు ఎక్స్ట్రాగా అంటే బేస్లో మనకు 3 డిజిట్స్ రావాలి. అందుకే 0 0 1 రాసిన. ఎంత రాసిన, 0 0 1 రాసిన. తర్వాత 1000కి 1001 + 1 చేయండి, 2 0 0 1. వచ్చింది లేదండి, ఆన్సర్ వచ్చింది. ఇంకో క్వశ్చన్ మరి, ఇంకో ఎగ్జాంపుల్ మరి మీకు చూపిస్తా. ఇది సాల్వ్ చేసుకుందాం. 103 హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ ఎంత, సారీ ఏదో అయింది ఫ్రెండ్స్ స్పీడ్లో. ఫస్ట్ 1000లో ఎంత ఎక్కువ ఉంది, 3 ఎక్కువ ఉంది. 3 స్క్వేర్ ఎంత, 0 0 9. 10 1006. ఇది సింపుల్గా ఇది. తర్వాత 7 స్క్వేర్ చేసుకుందాం. 1000 హోల్ స్క్వేర్. 1007 హోల్ స్క్వేర్ ఎంత ఎక్కువ ఉంది, 7 ఎక్కువ ఉంది. 7 స్క్వేర్ ఎంత, 7 స్క్వేర్ ఎంత, 49 0 1 49. ఇక్కడ చూసుకోండి, మనకు 7 స్క్వేర్ చేస్తే ఆటోమేటిక్గా 49 వచ్చేసింది. బట్ మనకి ఇంకా యూనిట్ డిజిట్లో ఇంకా 1 జీరో రావాలి.
అంటే 3 జీరోస్ ఉంటాయి కదా, మనకు ఒక జీరో రావాలి, ఒక నెంబర్ కావాలి, అందుకే నేను జీరోని తీసుకున్నా. అలాగా ఇప్పుడు 117 నుండి మనము 7ని అడిషన్ చేస్తే 140 ఎంత వస్తుంది, 1014 వస్తుంది. ఇలాగంటే ఇలాగ మీరు ట్రిక్ని వచ్చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూసుకుందామంటే మనము నియర్ 50 కన్నా దగ్గర ఉన్న నెంబర్స్ని మనము స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇక్కడ మరి సేమే, బట్ ఒక చిన్న లాజిక్. ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పి ఉన్నానో అన్నీ ఒకే ప్యాటర్న్ మీద ఉన్నాయి. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక్కటే ప్రాక్టీస్. ఏం చేయాలండి, మీరు ప్రాక్టీస్ చేస్తే సెకండ్స్లో బ్రెయిన్లోనే సాల్వ్ చేసేస్తారు మీరు. ఇప్పుడు చూసుకోండి, ఫస్ట్ మనం ఏం చేసుకుందామంటే 49 స్క్వేర్ చూసుకుందాం. ఎంత, 49 స్క్వేర్ని చూసుకుందాం. ఇప్పుడు నేను ప్రతి దాంట్లో బేస్ మీకు ఎంతైతే ఉందో అంతే చెప్పా, బట్ ఇక్కడ 50లో బేస్ ఎంత అవుతుందంటే బేస్ 25 అవుతుంది. ఇది జాగ్రత్త, ఇంపార్టెంట్. ఇది మీరు 50 కన్నా తక్కువ కానీ ఫైండ్ అవుట్ చేస్తున్నా అంటే ఇది ఇంపార్టెంట్. 50లో ఎంత తక్కువ ఉందండి, -1 తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది, -1 తక్కువ ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే 1 స్క్వేర్ ఎంత, నార్మల్గా 01 రాసుకుంటాం. 50లో మరి 2 డిజిట్స్ వచ్చాయి, 1 2 01 రాసుకున్నారు. తర్వాత ఇప్పుడు మనం ప్రతి దాంట్లో ఈ నెంబర్ నుండి ఈ నెంబర్ సెపరేట్ చేసినాం, బట్ 50 కన్నా దగ్గర ఉన్న నంబర్స్ మాత్రమే 25 నుండి 1 సపరేట్ చేయాలి. మన బేస్ వచ్చేసి ఎంత, 25. అలాగా బేస్ నుండి సపరేట్ చేయాలి, 24 అవుతుంది. అలాగే 48 స్క్వేర్కి చూసుకోండి, 50 కన్నా ఎంత తక్కువ ఉందండి, 50 కన్నా ఎంత తక్కువ ఉంది, 2 తక్కువ ఉంది, అంటే -2 తక్కువ ఉంది. ఈ 2ని మనం ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి, 4 స్క్వేర్. తర్వాత 25లో -2 సపరేట్ చేసేస్తే ఇది ఆన్సర్ వస్తుంది. అలాగే మీకు 45 స్క్వేర్కి చూపిస్తా. 45 స్క్వేర్ మనం యూనిట్ డిజిట్లో చేస్తే 25 20 ఎలాగంటే 5 స్క్వేర్ దశ నెంబర్ 5 4 20 అలా మరి చేయొచ్చు, 25 వస్తుంది. ఇప్పుడు ఈ మెథడ్లో చూసుకోండి ఎలా చేయాలో. ఫస్ట్ ఇది 50 కన్నా ఎంత తక్కువ ఉంది, -5 తక్కువ ఉంది. -5 హోల్ స్క్వేర్ ఎంత, 25. ఇప్పుడు మనము 45 నుండి సపరేట్ చేయలేదు, 50 దగ్గర ఉంటే మనం 25 బేస్ తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి, 25 నుండి 5 సపరేట్ చేయండి, 25. అలాగా మీ ఆన్సర్స్ వచ్చేసి ఈజీగా వస్తున్నాయి, ఈజీగా వచ్చేస్తాయి మీ ఆన్సర్స్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము అబోవ్ 100 నెంబర్స్ ఉంటాయి. ఇది లాస్ట్ అండి. ఇది కానీ నేర్చుకుంటే మీరు 1000 స్క్వేర్స్ ఈజీగా నేర్చుకున్నట్లే. ఇప్పుడు అబోవ్ 1000 ఉన్నదాన్ని మనం ఎలా చేయాలో చూసుకుందాం. అబోవ్ 100 నెంబర్స్కి ఎలాగా మనము ఫైండ్ అవుట్ చేయాలి స్క్వేర్స్ చూసుకుందాము. 204 హోల్ స్క్వేర్ ఎంత, 204 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని బేస్గా మీరు ఆటోమేటిక్ విత్ ఇన్ సెకండ్స్లో మీరు డిసైడ్ చేయాలి. ఎలాగంటే ఇది 204 అంటే 300కి దగ్గర ఉందా, 200కి దగ్గర ఉందా, 200కి దగ్గర ఉంది. బేస్ వచ్చేసి 200 అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే 2 జీరోలో మనం యూనిట్ డిజిట్లో రావాలి. 200 కన్నా ఎంత ఎక్కువ ఉంది, +4 ఎక్కువ ఉంది. దీన్ని స్క్వేర్ చేయండి, 16 వచ్చేస్తుంది. తర్వాత 204లో 4 యాడ్ చేయండి, 208. బట్ ఇక్కడ ఒక్క స్టెప్ ఎక్కువ ఉంటుంది. అది మాత్రం ఏమంటే మీరు ఏదైతే ఇక్కడ స్క్వేర్ ఉందో దాన్ని 100 డిజిట్స్తో మీరు ఇంటూ 2 చేయాలి. ఇక్కడ ఏదైతే మీరు బేస్ తీసుకున్నారో బేస్ ఇంటూను చేయాలి. సింపుల్ చెప్తా, ఏదైతే మీరు బేస్ తీసుకున్నారు, బేస్ ఎంత తీసుకున్నారు, 200 తీసుకున్నారు. 200లో మీరు ఈ డిజిట్తో ఏదైతే 10s 100s డిజిట్ ఉందో, ఇది 1s 10s 100 డిజిట్తో ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ చేయాలి. చేస్తే 8 2 = 6, ఇక్కడ 1 ఉంటుంది, 8 4 2 4 = 4. అలాగా ఇప్పుడు మీరు 305 హోల్ స్క్వేర్ చూసుకోండి. ఇప్పుడు బేస్ ఏమవుతుంది, ఇక్కడ 300 అవుతుంది. ఎందుకు ఇప్పుడు 300 అంటే 300 కన్నా దగ్గర ఉంది కదా, అదే నేను 400 తీసుకుంటే 95 తక్కువ ఉంటుంది కదా, పెద్ద ఎక్స్పెన్షన్ అవుతుంది కదా, బ్రెయిన్లో చేయగలవా, లేదు. అందుకే ఇలా చూసుకోండి. ఫస్ట్ ఏం చేయాలి, ఇది 300 కన్నా ఎంత ఎక్కువ ఉందో చూసుకోండి. ఎంత ఎక్కువ ఉంది, 5 ఎక్కువ ఉంది. 5 ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి, 25 చూసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 305లో మన 5ని యాడ్ చేయాలి, యాడ్ చేసి 310 వస్తుంది. తర్వాత ఏం చేయాలంటే ఒక్క స్టెప్ ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ. ఏమంటే ఆ స్టెప్ ఏదైతే మన బేస్లో ఏదైతే ఉంటుందో దాన్ని 100 ప్లేస్తో మనము ఇంటూ చేయాలి. దీంట్లో 100s ప్లేస్ ఏది, 3 0 = 0, 3 3 = 1, 3 3 = 9, 3 1 = 3, 3 3 = 9. ఆన్సర్ ఎంత, ఇది ఆన్సర్ ఎంత,
ఇది ఇంకోటి లాస్ట్ చూపిస్తా 04 హోల్ స్క్వేర్ 04 ఇప్పుడు ఎంత 100 బేస్ ఎంత మనకి 300 4 స్క్వేర్ ఎంత అంటే 4 ఎక్కువ ఉంది కదా 4 స్క్వేర్ ఎంత 16 304లో +4 యాడ్ చేయండి 308 వస్తుంది ఆ 308ని ఇంటూ 3 చేయండి ఎందుకు ఇంటూ 3 అంటే ఏదైతే మనం బేస్ తీసుకుంటామో 100th డిజిట్తో మల్టిపుల్ చేయాలి 3 8 4 జా 24 ఇక్కడ 2 ఉంటుంది ఇక్కడ 9 ఉంటుంది ఎంత అవుతుందంటే 9 2 4 16 ఇది ఇప్పుడు మనము వెళ్దాం ఇప్పుడు మనము సేమ్ ప్రతి నెంబర్కి 700 కానీ 600 కానీ 800 కానీ ఇలాగే చేయొచ్చు ఇప్పుడు తక్కువ ఉంటే 299 హోల్ స్క్వేర్ ఇప్పుడు చూసుకోండి ఇక్కడ మీరు బేస్ డిసైడ్ చేయాలి ఫస్ట్ చేయాల్సింది ఏమి ఇలాంటి స్క్వేర్స్లో బేస్ మన ఇంపార్టెంట్ బేస్ని మనము డిపెండ్ చేయాలి ఎంత ఉండాలి బేస్ వచ్చేసి ఇప్పుడు 299 ఇది 200కి దగ్గరలో ఉందా 300కి దగ్గరలో ఉందా బ్రో 300కి దగ్గర ఉంది కదా అంటే 300 రాసుకో 299లో అదే 300కి ఎంత తక్కువ ఉంది -1 తక్కువ ఉంది ఎంత తక్కువ ఉంది -1 సేమ్ ప్రాసెస్ ఫస్ట్ ఏం చేయాలి స్క్వేర్ చేయండి 0 1 ఇక్కడ 2 zeros మాత్రం కాదు ఇక్కడ 2 zeros వచ్చేసాయి తర్వాత దీన్ని సపరేట్ చేయండి 88 అవుతుంది 98 అవుతుంది ఎంత అవుతుంది 98 ఇప్పుడు మనం ఏం ఒక స్టెప్ అంటే ఏదైతే ఇక్కడ బేస్ ఉందో ఏదైతే 100 ప్లేస్లో ఏదైతే బేస్లో ఉందో ఆ 100th డిజిట్ని మనము ఏం చేయాలంటే ఇంటూ చేయాలి ఇంటూ 3 చేయాలి 8 4 24 9 3 27 27 ప్లస్ 2 ఎంత 29 ఇక్కడ ఉంటుంది 6 8 ఎంత వస్తుంది 8 9 4 0 1 ఇది ఫ్రెండ్స్ మన ఆన్సర్ అండ్ మన కాన్సెప్ట్ ట్రిక్స్ ఎలాగున్నాయో ఖచ్చితంగా కామెంట్ తెలపండి మ్యాక్సిమం నాకు తెలిసి 35 మినిట్స్ మనం వచ్చేసి క్లాస్ తీసుకోవడం జరిగింది ఈ 35 మినిట్స్ మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు గెట్ ఇన్ అవుతారు ఇది నా గ్యారంటీ మ్యాథ్స్లో ఈజీగా చెప్పా కదా ఏమైనా కష్టం ఉన్నాయా యాడ్ చేసేది స్క్వేర్ చేసేది యాడ్ చేసేది స్క్వేర్ చేసేది మైనస్ చేసేది ఇప్పుడు క్వశ్చన్ మీకు క్వశ్చన్ 2 ఇది క్వశ్చన్ మీరు ఎవరైనా జెన్యున్గా సాల్వ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే క్వశ్చన్ నెంబర్లతో వీళ్ళు కామెంట్ చెప్తారు ఎవరు చెప్తారంటే ఎవరైతే లాస్ట్ దాకా చూసారో వాళ్ళు మాత్రమే చెప్తారు ఈ 1 3 4 5 అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఈ 5 క్వశ్చన్స్ మీరు నాకు ఆన్సర్ కామెంట్లో తెలపండి ఇంకోటి ఏమంటే మీరు మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి కింద టెలిగ్రామ్ అని ఉంటుంది అది ఆప్షన్ జాయిన్ అవ్వండి లేకుంటే లేదు ఎందుకంటే బ్యాన్ అవుతుంది 22 దాకా తర్వాత చూసుకోండి ఇప్పుడు నేను ఏదైతే మీకు స్క్వేర్స్ చెప్తున్నానో ట్రిక్స్ నేను రాసుకొని మీకు ఇది పీడిఎఫ్ కానీ ఇమేజెస్ కానీ సెండ్ చేస్తాను అది ఎక్కడ సెండ్ చేస్తా అంటే మన వాట్సాప్ ఛానల్లో సెండ్ చేస్తాను లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి మీకు నోట్స్ లభిస్తుంది దాంతోపాటు మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎక్స్ప్లెనేషన్ నా చెప్పే విధానం ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ తెలపండి ఆ కామెంట్ నాకు మోటివేషన్గా ఉంటుంది ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో లింక్ స్టోరీ బయో మీ ఏదో స్టేటస్ టోటల్గా పోస్ట్ చేయండి దుమ్ము రేపిపోలి క్లాస్ హైలైట్గా చెప్పాము జై హింద్